వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చైనాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. లీ షెన్ యు బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. 100 మందికి పైగా మృతి చెందారు. మరో 9 మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. అయితే పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని సమీప హాస్పిటల్ కి తరలించారు. అయితే ప్రమాద సమయంలో గనిలో 247 మంది వర్కర్లు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా గనిలో ప్రమాదకరంగా కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగడం, ఈ గనిని నిర్వహిస్తున్నటువంటి షామ్జీ టాంగ్జీ గ్రూప్ కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన ఒక్కసారిగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటన పైన దర్యాప్తు చేపట్టాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. చైనాలోని గనుల్లో భద్రతా లోపాలపైన మరోసారి చర్చ తీవ్ర స్థాయిగా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా లోపల విడుదలయ్యేటువంటి గ్యాస్ వల్ల పేలుడు సంభవించడం కానివ్వండి, మరి ముఖ్యంగా గనుల్లో పూర్తి స్థాయిలో గనుల పై భాగంలో ఉన్నటువంటి సీలింగ్ లేదా రూఫ్ అనేది ఒక్కసారిగా కూలిపోవడం కానివ్వండి, లేదా భద్రతా అమలులో కొన్ని బలహీనమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్లడం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లోనే గనుల్లో తీవ్రమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ చైనాలో తాజాగా జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం ఘోర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గనిలో చిక్కుకున్నటువంటి ఇతరులను కూడా పూర్తి స్థాయిలో కార్మికుల్ని బయటకు తీసుకొచ్చేటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, చైనా గనిలో పూర్తి స్థాయిలో ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రమాదానికి గల కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సురాజ్, ముఖ్యంగా చైనాలో ఉన్నటువంటి గనులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. చైనాలో ఉన్నటువంటి అంటే గనుల్లో భద్రత లేదు, అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఈ రేర్ ఎర్త్ ఏదైతే ఉన్నాయో అదే విధంగా ఈ బొగ్గు గనులకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా థర్డ్ పార్టీ కంపెనీస్ నిర్వహిస్తున్నటువంటివి కానీ, లేదంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాటికి కానీ అక్కడ భద్రత లేదనే ఆరోపణలు మనం వింటూనే ఉంటాం. ఇక తాజాగా జరిగినటువంటి ప్రమాదం ఒకసారి చూస్తే చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో ఉన్నటువంటి లీషెన్యూ బొగ్గు గనిలో జరిగినటువంటి ఈ గ్యాస్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 82కు చేరినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. అయితే చైనా కాలమానం ప్రకారం మే 22 శుక్రవారం రాత్రి 7:29 భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4:59 పేలుడు సంభవించినట్లుగా కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక చైనా అధికారిక వార్తా సంస్థ జిన్షువా ప్రకారం తొలుత మృతుల సంఖ్య 8 అని చెప్పినప్పటికీ కూడా శనివారం ఉదయానికి అది 82కు పెరిగింది. అలాగే ఈ ఘటనలో గల్లంతైనటువంటి కార్మికులు మొత్తం 9 మంది ఉన్నారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ భూగర్భ గనిలో మొత్తం 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే శనివారం ఉదయం 6 గంటల నాటికి రెస్క్యూ బృందాలు కూడా 200 మందిని సురక్షితంగా బయటకు తీశాయి. మిగిలిన వారిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని కూడా చెప్తున్నారు. అయితే ఎంతమంది అంటే బయటకు తీసిన వారికిను అలాగే గనిలో ఉన్న వారికి మరణించిన వారి లెక్కకు అంటే పోలిక లేకపోవడం కొంత అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ గనిలో ప్రమాదకరమైనటువంటి స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల కావడంతో గని నుంచి బయటకు తీసినటువంటి పలువురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో అంటే దాదాపు ఇంకొక 30 నుంచి 40 మంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. కానీ వెంకట, కొంతవరకు ప్రపంచంలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి చైనాలో ప్రతి గనులో కూడా సేఫ్టీ మెజర్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ నిర్లక్ష్యమే ప్రధానమైనటువంటి కారణం అనుకోవాలా? రూల్స్ బ్రేక్ చేసి మితిమీరినటువంటి త్రవ్వకాలు చేపట్టడం కూడా రీజన్ అనుకోవచ్చా? అంటే ప్రాథమిక మీరు అన్నదాని ప్రకారం మనకున్న అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే గనిలో ప్రమాదకరమైనటువంటి విషపూరితమైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయింది. అది పరిమితికి మించి పెరిగిపోవడం వల్లనే ఈ భారీ గ్యాస్ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే మీరు అన్నట్టుగా గని నిర్వాహకులు భద్రతా ప్రమాణాలను పాటించలేదు. అందుకే దీనికి అంటే ఈ ఘటనకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అలాగే అటు దీనికి సంబంధించి బొగ్గు గనులకు సంబంధించినటువంటి సంబంధిత శాఖ మంత్రి కూడా ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు కూడా చెప్తున్నారు. అలాగే ఆ ఘటనకు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద చైనాలో ఘోర విషాదం నింపేటువంటి ఘటనగానే భావించాలి. లీ షెన్ యు బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. 100 మందికి పైగా మృతి చెందారు. మరో 9 మంది గల్లంతైనటువంటి పరిస్థితి, పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి.
ప్రధానంగా ప్రమాద సమయంలో గనిలో 247 మంది వర్కర్లు ఉంటే 100 మందికి పైగా చనిపోయినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో లోపల ఉన్నటువంటి కార్మికులను బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అక్కడ పూర్తి స్థాయిలో కొంతవరకు భద్రతాపరమైనటువంటి లోపాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన మాత్రం మరింత ఆందోళనకరంగా మారింది. సాధారణంగా గనుల్లో త్రవ్వకాలు చేపడుతున్నప్పుడు లోపల కొన్ని కీలకమైనటువంటి వాయువులు మీథేన్ లేదా కార్బన్ మోనాక్సైడ్ వంటి స్థాయి ప్రమాదకరంగా మారినప్పుడు కొంతవరకు త్రవ్వకాలను ఆపేటువంటి పరిస్థితి లేదా ఆ వాయువులు కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి పరిస్థితుల వరకు కూడా ఆ మేనేజ్మెంట్ కీలకమైనటువంటి చర్యలు చేపట్టడం, గనుల్లో త్రవ్వకాలను నిలిపేసేటువంటి పరిస్థితులు చూడటం. గతంలో కూడా చైనాలో సంభవించినటువంటి ప్రమాదాలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గనుల నిర్వహణకు సంబంధించి వివిధ దేశాలు పాటిస్తున్నటువంటి నియమ నిబంధనలను చైనాలో పక్కన పెట్టేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంటాయి. కానీ ఈ గనిని తాజాగా మాత్రం షాంజీ టాంగ్జీ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ఈ ఘటన పైన జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం మాత్రమే కాదు, విచారణకు ఆదేశించినట్లుగా అయితే ప్రధానంగా తెలుస్తుంది. వెంటనే దర్యాప్తును చేపట్టాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. చైనాలోని గనుల్లో భద్రతా లోపాలపైన మరోసారి ప్రపంచం ముందు కూడా పూర్తి స్థాయిలో అతి భారీ వార్తగానే విషాదకరమైనటువంటి వార్తే తెలిసిందని చెప్పుకోవాలి. దాదాపు 100 మందికి పైగా అక్కడ చనిపోయినటువంటి నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలను ఆదుకునేటువంటి వైనంతో పాటుగా ప్రధానంగా ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే షాంజీ టాంగ్జీ గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి ఈ గనిలో భద్రతాపరమైనటువంటి చర్యలపైన కూడా మరోసారి ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చైనాలో భారీ విషాదకరమైనటువంటి వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.